కావాలని అమాయకులైనటువంటి దళిత గిరిజనుల్లో లేకపోతే బలహీన వర్గాల్లో నిరుపేద ప్రజలను రెచ్చగొట్టడం, అందులో నుంచి మీరు లబ్ధి పొందడం కోసం ప్రయత్నం చేయటం. మీకోసం అమాయకులైనటువంటి ప్రజలు బలి కావాలి. ఆ రోజుల్లో తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు కూడా అమాయకులైనటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన చదువుకునేటువంటి విద్యార్థుల్ని రెచ్చగొట్టి వాళ్ళు ప్రాణాలు కోల్పోయేటట్టుగా చేశారు. మీరు మాత్రం ఎవరికేం కావాలా మీకు ఇవాళ మళ్ళీ మీకు ఉద్యోగం అయ్యే వరకు మళ్ళీ వచ్చి జనాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేసి ఈ విధమైన దుర్మార్గ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఏనంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించట్లే. ఈడ మీకు చాలా స్పష్టంగా మీ కార్యకర్తే ప్రజలు కోరుకుంటున్నారు, అభివృద్ధిని, ఉద్యోగాలు కావాలని కోరుకుంటున్నారు, పరిశ్రమలు రావాలని కోరుకుంటున్నారు. ప్రతీక్ జైన్ ఒక నిబద్ధత కలిగినటువంటి జిల్లా కలెక్టర్. ఐటీడీఏలో అమాయకులైనటువంటి గిరిజనుల కోసం ఒక మంచి కార్యాచరణ పథకంతో పనిచేసి భద్రాచలం పరిసర ప్రాంతంలో మంచి పేరు తెచ్చుకొని వచ్చినటువంటి అధికారి, నిత్యం పేద ప్రజల కోసం పనిచేసేటువంటి అధికారి. ఆయన్ని ప్రజలతో మాట్లాడాలా లేకపోతే భూసేకరణ సంబంధించిన దానిపైన చర్చ జరపాలంటే ప్రజల పక్షాన్ని నేను ఉన్నానని వచ్చాడు. ప్రభుత్వం కూడా అదే చెప్తుందని వచ్చాడు. వచ్చినటువంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడి ఏం కావాలో ప్యాకేజ్ అని అడగాల్సిందిపై దాడి చేస్తారా? అట్లాగే ఇంకో ఆయన సురేష్ అనే వ్యక్తి, నేను వీడియో క్లిప్పింగ్స్ కూడా చూశాను. ఎంత డ్రామాటిక్గా కలెక్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడి ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టుగా తీసుకుపోయి ఈ రకమైన దాడి చేసి కంటిన్యూస్గా అతను ఫోన్లు మీ అధికారులతో మీ నాయకత్వంతో మాట్లాడుతూ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం అక్కడ చేసిన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాల్ డేటా కూడా అంతా తీస్తూ ఉన్నాం. దీని వెనక ఎవరు ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ప్రభుత్వ యంత్రాంగం పనిచేసే కార్యకలాపాలు అడ్డుకొని భౌతిక దాడులు చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఎంత పెద్దవాళ్ళైనా ఉపేక్షించేది లేదు. ఎవరినైనా చట్ట ప్రకారం శిక్షిస్తాం. ఈ రాష్ట్రంలో చట్టబద్ధమైనటువంటి పాలన అందిస్తాం. అట్లాగే ప్రజాస్వామ్యయుతంగా స్వేచ్ఛగా భావాలను వ్యక్తపరచడానికి కావలసిన వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. మీరు భయపెట్టి దాడులు చేసి ఎవడు మాట్లాడకుండా చేయాలని చేస్తే ఊరుకునే ప్రసక్తి ఉండదని చాలా స్పష్టంగా చెప్పడం కోసమే నేను ఈరోజు మీ మధ్యకు వచ్చాను. మిత్రులు, మీరు కూడా మనం ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, బాగా వెనకబడి ఉందని, ఇక్కడ ఉన్న వనరులు ఆస్తులు అన్నీ ఎవరో దోపిడి గురవుతున్నాయని, ఆ దోపిడి గురి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ ఉపయోగించుకొని ఈ ప్రాంత వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్న ఈ రాష్ట్రంలో ఇత్యాది కార్యకలాపాలు అనేకం ఇవాళ మొదలుపెట్టాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశాం. నిరుద్యోగ యువకుల కోసం క్యాలెండర్ ప్రకటించాం. ఉద్యోగాల్లో మీరు అవి జరగకుండా ఉండాలని రకరకాలైన కుటిల ప్రయత్నాలు చేస్తే కూడా ఆ ప్రయత్నాలు సఫలీకృతం కాకుండా మేము సక్సెస్ఫుల్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇప్పటికే 55,000 మందికి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. భవిష్యత్తులో కూడా ఇంకా కల్పించబోతా ఉన్నాం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నాం. రకరకాలైనటువంటి స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తా ఉన్నాం. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ 65 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీటితో పాటు ఈ పరిశ్రమను కూడా తీసుకొని వస్తే ఇంకా ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఆలోచనతో ముందు పోతున్నాం. తప్పనిసరిగా ఆ పరిసర ప్రాంతంలో మంచి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పరిశ్రమలతో పాటు అక్కడ
ఉన్నటువంటి రైతులకు కానీ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి కానీ మంచి R&R ప్యాకేజ్ ఉంటుందని, దానికోసం మీరు ఏ స్థాయిలో ఎవరితో మాట్లాడటానికైనా సిద్ధంగా ఉన్నామని, ఇటువంటి దాడులు చేసేటువంటి వాళ్ళపైన మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.